హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మన బైబిట్లో ఉన్న కాయిన్స్ని లేదా యూఎస్డిటీ కావచ్చు, ఏదైనా ఉంటాయి కదా కాయిన్స్ అనేవి. సో అవన్నీ కూడా వేరే ఎక్స్చేంజెస్కి అయితే ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో అయితే తెలుసుకుందాం. సో మీ ప్రాసెస్ అనేది మీరు బైబిట్ నుంచి వేరే దానికి మాత్రమే కాదు, సో ప్రతి యాప్లో కూడా మీకు ఎక్కడ ఎక్స్చేంజ్ చేయాలన్నా కానీ, అంటే కాయిన్స్ ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ మీరు ప్రతి యాప్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అయితే అవ్వచ్చు. సో ప్రాసెస్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది. సో లాస్ట్కు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ముందుగానే చెప్తున్నాను, సో మీరు కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుని మీకు ఎలా అంటే అలా అడ్రస్ ఇచ్చినట్టయితే మీరు ఎన్నైతే కాయిన్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో సో అవన్నీ కూడా మీరు లూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అంటే మీరు పోగొట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు డబ్బులు అయితే పోగొట్టుకునే ఛాన్స్ ఎక్కువ. సో అయితే గుర్తయితే పెట్టుకోండి. సో ప్రాసెస్ అయితే ఈజీగా అయితే ఉంటుంది. సో కొన్ని మీరు స్టెప్స్ అయితే ఈజీ ఫాలో అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఆ స్టెప్స్ని కరెక్ట్గా మీరు ఫాలో అయినట్టయితే సింపుల్గా అయితే మీరు మీ కాయిన్స్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎంతోమందికి అయితే ఐడియా అయితే ఉంటుంది కదా, బైబిట్ అయితే ఇండియాలో బ్యాన్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనకి 12th జనవరి అంటే రేపటి నుంచి అయితే ఎటువంటి ట్రాన్స్ఫర్స్ విత్డ్రాల్స్ అయితే అలో అయితే చేయము అనేసి అయితే అంటున్నారు. సో కాబట్టి ఈరోజు వీడియోలో మనం బైబిట్ నుంచి వేరే ఎక్స్చేంజెస్కి అయితే ఆ కాయిన్స్ని లేదా యూఎస్డీని అయితే ఎలా విత్డ్రా చేయాలైతే తెలుసుకుందాము. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో అంతేకాకుండా ఈ వీడియోలోకి వెళ్ళక ముందు ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాకుంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి జాయిన్ అయితే అవ్వండి. సో అక్కడ మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, సో ఏ వచ్చినా కానీ నేను ఇక్కడ ప్రతి దాని మీద వీడియో అయితే చేయడానికి అయితే కుదరదు కాబట్టి సో ప్రతి ఒక్కటి కూడా నేను అక్కడైతే అప్డేట్ అయితే ఇస్తూ అయితే ఉంటాను. సో ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే ఫాలో అయితే అవ్వండి. సో ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ నా బైబిట్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నా చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే నా దగ్గర $4.7 అయితే ఉంది కదా. సో ఇవైతే నేను బినాన్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలైతే అనుకుంటున్నాను. సో ఎందుకంటే బైబిట్ వీళ్ళు బ్యాన్ చేస్తున్నారు కాబట్టి సో బినాన్స్కి అయితే పంపిద్దామనేసి అయితే ఉన్నాను. సో ఇక్కడ చూసినట్టయితే ఫండింగ్ అయితే వచ్చాను. సో ఇక్కడ చూసినట్టయితే చూడండి, ఇక్కడ నాకు డాక్స్ అని ఉంది కదా. సో ఇక్కడ డాక్స్ అయితే ఉన్నాయి. సో ముందుగా ఇక్కడ నేను 2 ఆప్షన్స్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ విత్డ్రా కోసము. మీరు విత్డ్రా చేసేటప్పుడు మీరు ఐదర్ యూఎస్డిటీని అయితే మీరు వేరే దానిలోకి అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో లేదంటే ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే మీరు డైరెక్ట్గా అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఏది బెస్టో కూడా అయితే చూపిస్తాను చూడండి. సో ఫస్ట్గా మీకు ఇక్కడ నేనైతే డాక్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో డాక్స్ కాదు, ఇక్కడ నేను ఇక్కడ చూసినట్టయితే పైన ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. సో ఇక్కడ నేను విత్డ్రా అయితే ట్యాప్ అయితే చేస్తాను. సో ఇక్కడ డాక్స్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ చూసినట్టయితే నెట్వర్క్ అని ఉంది కదా. సో అంటే మీరు కొన్ని ఈ పలానా నెట్వర్క్ యూజ్ చేసి మాత్రం మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారో ఈ డాక్స్ కావచ్చు, యూఎస్డిటీ కావచ్చు వేరే యాప్లోకి, సో మీకు 80% కొంచెం ఫీజు అయితే ఉంటుంది. అంటే మీ ట్రాన్స్ఫర్ కోసం మీకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఫీజు అయితే వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ చూసినట్టయితే కింద టాన్ ఉంది కదా. సో ఇక్కడ చూసినట్టయితే ఫీజు అయితే ఇచ్చారు చూడండి. సో ఇక్కడ నాకు ఫీజు అయితే $50 అని అయితే చూపిస్తున్నారు. సో అంతేకాకుండా దాని పక్కన ప్రైస్ అయితే చూపించారు చూడండి, $0.02 అనేసి. అంటే జస్ట్ మీకు ₹1.5 అయితే పడుతుంది. అంటే మీరు దీని నుంచి దానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నందుకు మీకు $1.5 అయితే ట్యాక్స్ అయితే కట్ చేసుకుంటారు. సో ఇలా చెక్ చేయండి. సో ఒకవేళ మీరు ఏవైతే కాయిన్స్ ఉన్నాయో మీ దగ్గర, ఎగ్జాంపుల్గా మీకు సోలోనా అనేసి ఎన్నో రకరకాల క్రిప్టో కాయిన్స్ అయితే ఉంటాయి కదా. సో మీరు ఏవైతే విత్డ్రా చేయాలనుకుంటారో ఫస్ట్ ఆ కాయిన్స్ మీద అయితే ఇలా విత్డ్రా మీద వదిలేసి సో అక్కడి నుంచి అయితే చూడండి. సో ఒకవేళ మీకు అక్కడ ఫీజు లెస్ ఉంది అంటే మీకు నాకు ఇక్కడ చూసినట్టయితే $1.5 మాత్రమే ఉంది కదా డాక్స్కి. సో కాబట్టి నాకు అంత ఎక్కువ ఫీజు అయితే లేదు. సో నేను ఈజీగా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. బట్ మీరు ఏవైతే కాయిన్స్ చూస్తున్నారో సో అక్కడ మీ కాయిన్స్ ఎగ్జాంపుల్గా మీరు ఎక్కువ చూపించినట్టయితే ఫీజు అనేది సో 80% కూడా మీరు చేయకండి. ఎందుకంటే మీకు అక్కడ ఫీజులో చాలా లాస్ అయితే అయిపోతారు మనీ అయితే. సో అయితే గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ మెయిన్గా ఇప్పుడు ఎవరి కోసం చెప్తున్నా అంటే సెకండ్ స్టెప్ నేను ఆల్రెడీ చెప్పా కదా. సో ఒకవేళ ఫీజు ఎక్కువ ఉంటే ఏం చేయాలి బ్రో అంటే, సో ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మీరు యూఎస్డీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. దానికోసం అయితే చెప్తాను. సో సింపుల్గా మీరు ఏం లేదు, నేను ఇక్కడ స్పాట్ అయితే ఉంది కదా, స్పాట్లోకి వచ్చేసేసేయండి. స్పాట్లోకి వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కాయిన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ కోర్ యూఎస్డీ ఉంది కదా, దాని మీద ట్యాప్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ సర్చ్లో అయితే మీరు ఏ కాయిన్ అయితే ఉందో, అంటే మీకు ఏ కాయిన్ అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నారో సో ఫస్ట్ ఆ కాయిన్ అయితే మీరు యూఎస్డీటీకి అయితే కన్వర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఏదైతే గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జాంపుల్గా డాక్స్ కాబట్టి నేను డాక్స్ అయితే చూపిస్తున్నాను. నేను సెల్ అయితే చేయను, నేను డైరెక్ట్గా డాక్స్ అయితే వేరే బినాన్స్కి అయితే పంపిస్తాను. ఎందుకంటే నాకు అక్కడ ఫీజు అయితే చాలా లెస్ ఉంది కదా, అంటే నాకు $1.5 అయితే పడుతుంది. సో కాబట్టి నేను ఇక్కడ చూసినట్టయితే డాక్స్ అయితే చూపిస్తున్నాను. మీకు ఒకవేళ మీరు ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా తీసుకుని ఒక సోలనా ఉందనుకోండి, లేదా ఇథీరియం ఉందనుకోండి, ఏదైనా కానీ సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏదైతే కాయిన్ ఉందో ఇక్కడైతే టైప్ అయితే చేయండి పైన. ఇక్కడ టైప్ చేసిన తర్వాత వన్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కాయిన్స్ అయితే చూపిస్తాయి కొన్ని.
సో మీరు అక్కడ కాయిన్ నాకు డాక్స్ టైప్ చేస్తున్నారు కదా, డాక్స్ అనేసి పక్కన కూడా యారో అయితే వస్తుంది. సో మీరు ఏ కాయిన్ అయితే టైప్ చేస్తారో పక్కన యారో అయితే వస్తుంది, ఒక యారో. సో ఆ యారో పక్కన USDT ఉండేటట్లయితే చూసుకోండి. సో ఎట్టి పరిస్థితిలో కూడా USDT అయితే ఉండాలి. సో ఇక్కడ నేను చూసినట్టయితే డాక్స్ అయితే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ డాక్స్ అయితే పెట్టుకున్నాను. సో పక్కన చూసినట్టయితే USDT అనేసి, USDC అనేసి, EUR అనేసి సో ఎన్నో అయితే ఉన్నాయి కదా. సో మనకి నేను చెప్పినట్టుగా USDT అయితే కావాలి, ఎందుకంటే మనం USDT కన్వర్ట్ చేయాలి కాబట్టి. సో డాక్స్ అనేసి ఏదైతే ఉందో మీ కాయిన్ హ్యాష్ USDT అయితే ఉండాలి రైట్ సైడ్లో గుర్తుపెట్టుకోండి. సో దాని అయితే సింపుల్గా ట్యాప్ అయితే చేసేయండి. సో తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ బై సెల్ అనేసి 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో దాని మీద సెల్ మీద అయితే పెట్టుకునేసి సో ఇక్కడ లిమిట్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకునేసి సో మార్కెట్ అయితే పెట్టేసుకునేసి సో ఇక్కడ ఏదైతే ఉందో ఇదైతే ఫుల్గా అయితే స్వైప్ అయితే చేసేసి సో కింద సెల్ అని ఉంది కదా, సెల్ లాక్స్ అయితే క్లిక్ చేసేయండి. సో అంతే ఫ్రెండ్స్, లైక్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇది సెకండ్ స్టెప్ అయితే. సో ఫస్ట్ స్టెప్ చెప్పాను కదా, సింపుల్గా మీకు ఒకవేళ తక్కువ ఫీజు ఉన్నట్టయితే సింపుల్గా ఫస్ట్ స్టెప్ అయితే ఫాలో అవ్వండి, లేదు అంటే సెకండ్ స్టెప్ అయితే ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మీరు లైక్ ఫీజు అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు సో సెల్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనము దీని నుంచి దానికి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో అయితే తెలుసుకుందాము. సో నేను ఇప్పుడు డాక్స్ అయితే ట్రాన్స్ఫర్ చేద్దామని అయితే ఉన్నా కదా. సో సింపుల్గా నేను ఇక్కడ విత్డ్రా మీద అయితే క్లిక్ అయితే చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ నా దగ్గర డాక్స్ అయితే ఉంది కదా, డాక్స్ అయితే ట్యాప్ అయితే చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ చూసినట్టయితే నాకు ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది, సో నెట్వర్క్ అయితే అడుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ అనేది ఎప్పుడు కూడా మనము సో నేను ఇక్కడ నీట్గా అయితే వినండి, నీట్గా అర్థం చేసుకోండి. సో నేను ఇక్కడ బైబిట్ నుంచి బినాన్స్కి అయితే విత్డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే నెట్వర్క్ అయితే నాకు ఇక్కడ టాన్ మాత్రమే ఉంది, బట్ ఇక్కడైతే మనకి ఇలా చిన్న కాయిన్స్ కాబట్టి ఇవన్నీ కూడా మనకు నెట్వర్క్ అనేది 1 లేదా 2 నెట్వర్క్స్ మాత్రమే ఉంటాయి. బట్ మీరు USDT ఇవన్నీ విత్డ్రా చేస్తున్నప్పుడు మీకు ఎన్నో రకాల నెట్వర్క్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ నెట్వర్క్ మీరు క్లిక్ చేసినట్టయితే ఎన్నో రకాల నెట్వర్క్స్ అయితే వస్తాయి. ఎప్పుడు మీరు USDT, BTC ఇలా లార్జ్ కాయిన్స్ ఎప్పుడైతే విత్డ్రా చేస్తారో అప్పుడు. సో అలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఏ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేస్తున్నారో సో మనము ఇప్పుడు అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ అడ్రస్ అయితే అడుగుతుంది కదా. సో మీరు ఇప్పుడు బినాన్స్లోకి విత్డ్రా చేస్తున్నారు అనుకోండి, బినాన్స్లో ఈ డాక్స్ది లైక్ డిపాజిట్ అడ్రస్ అయితే ఉంటుంది. సో ఆ డిపాజిట్ అడ్రస్ అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అది పేస్ట్ చేసేటప్పుడు కూడా మీరు లైక్ ఏం చూడాలంటే సో ఈ నెట్వర్క్స్ ఇక్కడ మీరు ఏ దాని నుంచి అయితే విత్డ్రా లైక్ ఏ నెట్వర్క్ ద్వారా అయితే మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారో సో అక్కడ లైక్ బినాన్స్లో కూడా ఒకే నెట్వర్క్ సెలెక్ట్ చేయాలి, సో ఇక్కడ కూడా ఒకే నెట్వర్క్ సెలెక్ట్ చేయాలి. సో అయితే గుర్తుపెట్టుకోండి, సో నెట్వర్క్ ఒకటే ఉండాలి ఎట్టి పరిస్థితిలో కూడా, 2 యాప్లో కూడా. సో అప్పుడు మాత్రమే మీకు లైక్ కాయిన్స్ అయితే రిసీవ్ అయితే అవుతాయి, లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు కాయిన్స్ అయితే లాస్ అయితే అవుతారు, లైక్ లూజ్ అయితే అవుతారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను మీకు నీట్గా అయితే ఇంకొకసారి అయితే నీట్గా చూపించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే నాకు నెట్వర్క్ అయితే సింపుల్గా అయితే ఇక్కడ ఒకటే అడుగుతుంది కాబట్టి ఒకటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీకు అక్కడ మల్టిపుల్ నెట్వర్క్స్ అడిగినట్టయితే సో ముందుగా మీకు ఏదైతే లెస్ ఫీజ్ ఉందో, లైక్ ఏ నెట్వర్క్లో అయితే లెస్ ఫీజ్ ఉందో సో ఆ నెట్వర్క్ అయితే లైక్ సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకునే ముందు సో ఆ నెట్వర్క్ అయితే గుర్తుపెట్టుకునేసేసి వన్స్ అక్కడ మీరు ఏ దాంట్లోకి అయితే విత్డ్రా చేయాలనుకుంటున్నారో, ఎగ్జాంపుల్గా నేను బినాన్స్ విత్డ్రా చేయాలనుకుంటున్నాను కాబట్టి సో బినాన్స్కి అయితే వెళ్ళేసి సో ఇక్కడ మెయిన్గా సో ఇక్కడ నేను యాడ్ ఫండ్స్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ చూసినట్టయితే లైక్ ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అనేసి కింద లాస్ట్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ చూసినట్టయితే డాక్స్ కాబట్టి డాక్స్ అయితే టైప్ చేస్తున్నాను. సో డాక్స్ అయితే టైప్ చేస్తాను, డాక్స్ మీద క్లిక్ చేయండి. సో తర్వాత ఇక్కడ చూసినట్టు నెట్వర్క్ అయితే ఉంది కదా, సో ఇక్కడైతే డాక్స్ అనేసి చెప్పే కదా, డాక్స్ అయితే లైక్ ఇవన్నీ చిన్నవా కాబట్టి లైక్ 1 లేదా 2 నెట్వర్క్స్ మాత్రమే ఉంటాయి అనేసి. సో ఒకవేళ USDT అలా విత్డ్రా చేయాలంటే సో ఇక్కడ ఎన్నో మల్టిపుల్ నెట్వర్క్స్ అయితే చూపిస్తుంది. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా సో సింపుల్గా ఫస్ట్ బైబిట్లో అయితే మీరు లైక్ ఇక్కడ లైక్ నెట్వర్క్ అయితే చెక్ చేయండి ఏ దాంట్లో ఫీజు తక్కువ ఉందనేసి. సో అదే నెట్వర్క్ ఇక్కడైతే ఉందో లేదైతే చెక్ చేయండి. అంటే ఇప్పుడు ఏ నెట్వర్క్ ద్వారా మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారో సో అదే నెట్వర్క్ ఇక్కడ ఉందో లేదైతే చెక్ చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ నెట్వర్క్ ఇస్తేనే మీకు అక్కడ అడ్రస్ అనేది వస్తుంది. సో ఈ అడ్రస్ అనేది మనం ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ అనేది కదా, దీనిలో అయితే పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి సో మీరు ఫస్ట్ స్టెప్ అనేది ఏది బైబిట్లోకి వచ్చేసి లైక్ ఏదైతే విత్డ్రా చేయాలనుకున్నారో లైక్ ఏ నెట్వర్క్ ద్వారా విత్డ్రా చేయాలనుకుంటారో అంటే ఫీజు ఏ నెట్వర్క్లో అయితే తక్కువ అయితే పడుతుందో సో ఆ నెట్వర్క్ చూస్ చేసుకునేసి ఇక్కడ ఆ నెట్వర్క్ అయితే ఉందా లేదా అనేసి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ ఆ నెట్వర్క్ ఉంది, ఫీజు కూడా తక్కువ ఉంది అంటే సింపుల్గా ఏం లేదు, దాని మీద ట్యాప్ చేసేసుకునేసి అడ్రస్ అయితే అక్కడ పేస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నేను డాక్స్ చెప్తున్నా కాబట్టి నాకు సింపుల్గా సో ఒకే నెట్వర్క్ అయితే ఉంది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కూడా కావద్దండి. సో ఇక్కడ చూసినట్టయితే నెట్వర్క్ టైప్లో టాన్ అని అయితే ఉంది కదా, సో టాన్ అన్న ఒకటే, ఇక్కడ ఓపెన్ నెట్వర్క్ అన్న ఒకటే, ఈ 2 నెట్వర్క్ కూడా ఒకటే కాబట్టి సో మనకు ఏం ఇష్యూ అయితే లేదు. సో ఇక్కడ చూసినట్టయితే చూస్ నెట్వర్క్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ అయితే చేస్తున్నాను. సో సింపుల్గా చూసినట్టయితే సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డిపాజిట్ అడ్రస్ అయితే ఇచ్చారు కదా, ఈ డిపాజిట్ అడ్రస్ అయితే కాపీ చేసేసి సో సింపుల్గా మీరు ఇక్కడ చూసినారు కదా, ఇక్కడ అడ్రస్ అయితే ఉంది కదా, సో ఇక్కడ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెట్వర్క్ నేను అక్కడ కూడా టాన్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ టాన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో రెండు నెట్వర్క్ కూడా సేమ్ అయితే ఉండాలి, ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నేను అక్కడ అడ్రస్ అయితే సింపుల్గా అడ్రస్ అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను.
సో తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో డాక్స్ మెమో అనేసి, ఈ మెమో అనేది కొన్ని యాప్లో లైక్ అడుగుతారు, కొన్ని యాప్లో అయితే అడగరు. ఒకవేళ ఇక్కడ ఎటువంటి మెమో కూడా మెన్షన్ చేయలేదు అంటే వదిలేయండి. సో మీ అడ్రస్ అయితే చాలు. సో ఒకవేళ మెమో ఇచ్చినట్టయితే మెమోని కూడా కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ సపరేట్గా మెమో అని అయితే ఉంది కదా, ట్యాగ్ ఆర్ మెమో ఆర్ కమెంట్ అనేసి. సో ఇక్కడ ఆ మెమోని అయితే పేస్ట్ చేసేసి సో సింపుల్గా సో అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా అయితే చెక్ చేయండి, ఏదైనా నెట్వర్క్ సేమ్ ఉందా కదా అనేసి. సో ఇక్కడ చూడండి, నావైతే చూపిస్తున్నా కదా. సో ఇక్కడ డాక్స్ అనేది ఉంది, డాక్స్ అనేది ఉంది. సో నెట్వర్క్ అయితే ఇక్కడ టానే ఉంది, ఇక్కడ టానే ఉంది. సో అడ్రస్ చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందో లేదో. ఒకవేళ మెమో ఏదంటే మెమో కూడా అయితే ఇచ్చేసి సో సింపుల్గా మీరు ఎంతైతే విత్డ్రా చేయాలనేది చూపిస్తుంది. సో ఇక్కడ అమౌంట్లో నేను ఇక్కడ మ్యాక్సిమం అన్ని డాక్స్ కూడా విత్డ్రా చేయాలైతే అనుకుంటున్నాను. సో ఇక్కడ మ్యాక్స్ అయితే పెట్టేసేసేయండి. సో ఇక్కడ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఇక్కడ చూసారు కదా, విత్డ్రా ఫీజ్ అనేది, విత్డ్రా ఫీజ్ అయితే 50 డాక్స్ అయితే లైక్ విత్డ్రాగా ఫీజ్గా తీసుకుంటాం అయితే అన్నారు. సో కాబట్టి నాకు 9,900 ఉంది కదా, సో దానిలో 50 తీసేస్తే నాకు 9,850 అయితే నాకు బినాన్స్కి అయితే లైక్ రిసీవ్ అయితే అవుతాయి. సో సింపుల్గా అది ఆల్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ విత్డ్రా అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. సో ఈ తర్వాత ఇక్కడ లైక్ ఇంకోసారి అయితే క్రాస్ చెక్ చేసుకోమంటుంది. ఇక్కడ అన్ని చెక్ చేసేసుకునేసేసి అన్నీ ఓకే అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే క్లారిఫై చేయండి. సో తర్వాత ఇక్కడ మీకు మీ మెయిల్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ గెట్ కోడ్ అయితే కొట్టండి. సో ఇక్కడ చూసినట్టయితే మీ మెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్కి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. సింపుల్గా ఆ ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేసేయండి. సో తర్వాత గూగుల్ అథెంటికేటర్ అయితే ఐడియా అయితే ఉంటుంది కదా, సో గూగుల్ అథెంటికేటర్ కోడ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ లైక్ మెయిల్లోకి వచ్చిన ఓటీపీ తర్వాత మీ గూగుల్ అథెంటికేటర్ ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడ కింద కన్ఫర్మ్ అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ అయితే చేసేసేయండి. సో తర్వాత ఇక్కడ చూసినట్టయితే విత్డ్రాల్ అప్లికేషన్ సబ్మిటెడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ కింద సింపుల్గా ఓకే అయితే ఉంది కదా, దాని మీద ట్యాప్ అయితే చేసేసేయండి. సో మీరు ఇక్కడ బ్యాక్ వచ్చినట్టయితే సో ఇక్కడ అలాగే బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ చూసినట్టయితే ఇలాగే రీఫ్రెష్ చేసినట్టయితే మీకు కింద ఇక్కడ చూసినట్టయితే ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. సో అంటే మీకు 1 మినిట్ అలా అయితే పడుతుంది మీరు దీని నుంచి దానికి ట్రాన్స్ఫర్ చేయడానికి అయితే. సో మీరు ఎక్కడైనా కానీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సో 1 to 2 minutes అయితే టైం అయితే పడుతుంది. సో కొంచెం వెయిట్ అయితే చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే విత్డ్రాల్ అయితే ప్రోగ్రెస్ అయితే ఉంది కదా, సో కొంచెంసేపు అయితే వెయిట్ అయితే చేయండి. సో విత్డ్రాల్ అయితే సక్సెస్ అయితే అయిపోతుంది. సో ఫ్రెండ్స్ కొంచెంసేపు తర్వాత వన్స్ ఇక్కడ చూసినట్టయితే మీకు సెంటర్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా డాక్స్ అనేది సెంటర్ అయితే ఉంది కదా, సో ఇలా అయితే వస్తుంది. సో అప్పుడు మీరు ఏ దానిలోకి అయితే విత్డ్రా చేశారో సో దానిలో అయితే చెక్ అయితే చేసుకోండి. సో మ్యాక్సిమం విత్ ఇన్ 1 minute అయితే మీకు రిసీవ్ అయితే అయిపోతాయి. సో ఇక్కడ చూసారు కదా డాక్స్ అనేసి. సో ఇక్కడ నాకు రిసీవ్ అయితే చూడండి 9900 అయితే ఇచ్చాను. సో ఫీజ్గా నాకు 50 డాక్స్ అయితే వెళ్ళిపోయాయి కదా. సో నాకు ఇక్కడ 9850 అయితే రిసీవ్ అయితే అయ్యాయి. ఇక్కడ చూపిస్తారు చూడండి బ్యాక్ వ్యాలెట్లో కూడా. సో ఇక్కడ చూసారు కదా, సో ఆల్రెడీ నాకు ఇక్కడ 10,000 అయితే ముందు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి అంతే. ఇక్కడ మీకు హిస్టరీలో చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో టైం కూడా చూడండి, టైం అయితే ఇప్పుడే మీకు ఎప్పుడైతే వీడియో చూస్తున్నానో అప్పుడైతే చూపిస్తుంది. సో నాకు ఇప్పుడు లైక్ రిసీవ్ అయితే అయిపోయాయి. సో అంతే ఫ్రెండ్స్, ఇలా ప్రాసెస్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది. సో కానీ ప్రాసెస్ అయితే నీట్గా అయితే ఫాలో అయితే అవ్వండి. సో అప్పుడే మీరు ఎటువంటి లైక్ మీ క్రెడిట్ లైక్ ఏవైతే కాయిన్స్ ఉన్నాయో అవైతే లూజ్ అయితే అవ్వరు. సో ఈ ప్రాసెస్ తప్పుగా చేసినట్టయితే 100% మీ కాయిన్స్ అయితే లూజ్ అయితే అవుతారు. సో కాబట్టి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే ఎట్టి పరిస్థితిలో చూడండి, అందుకే ఫస్ట్ నుంచి అయితే చెప్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి అనేసి. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఒకవేళ మీరు లైక్ ఈ మనీని డైరెక్ట్గా విత్డ్రా చేయాలి బ్రో అన్నట్టయితే సో మీరు నాకు కింద అక్కడ మెన్షన్ అయితే చేయండి లైక్ కమెంట్ సెక్షన్లో. సో మీకు లైక్ నేను అది ఎలా విత్డ్రా మీకు ఆ కాయిన్స్ ఎలా విత్డ్రా చేసి మీకు ఆ బ్యాంక్ మనీ అయితే ఎలా తెచ్చుకోవాలైతే నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ముందుగా ఈ ప్రాసెస్ అయితే ప్రతి ఒక్కరైతే చేయండి. సో బైబిట్లో ఎటువంటి లైక్ కాయిన్స్ కూడా హోల్డ్ అయితే చేయకండి, ఎందుకంటే అదైతే బ్యాన్ అయితే అవుతుంది కాబట్టి. సో మీరు కాయిన్స్ అయితే లైక్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వేరే దానికైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి. సో నేను మీకు మీ అడిగేదాన్ని బట్టి నేను అక్కడ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.